రాష్ట్రంలో 2 నెలలుగా ఎరువుల కొరత ఉంటే ఇప్పటికీ కూడా ప్రభుత్వం నిమ్మకి నీరెట్టినట్టుంది. ఎక్కడైనా ఎవరైనా అంటే అసలు యూరియానే వాడొద్దు, అసలు వ్యవసాయమే తగ్గించేసేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక్కడ చూస్తే నిన్న అసెంబ్లీలో కూడా అచ్చెన్నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం గురించి మాట్లాడుతా నెలకి ఒకసారి పొలం బాట పట్టండి, ఏది చంద్రబాబు నాయుడు గారు చెబితే నెలకు ఒకసారి పొలం బాట పట్టండి, అవసరమైతే పొలం వద్దకి యూరియా సరఫరా, యూరియా వాడకం తగ్గిస్తే బస్తాకి 800 వరకు ఇస్తాం. ఓ పక్కేమో పొలం వద్దకు యూరియా ఇస్తామని చెప్పి స్టేట్మెంట్స్, లైన్లలో గంటల తరబడి నిలబడ్డా యూరియా అందట్లా, ఏడేమో పొలం వద్దకు యూరియా అందిస్తారంట. ఇప్పుడు ఈ సంవత్సరం అందించాలంటే వచ్చే సంవత్సరం అందిస్తారా? రైతుకి పొలంలో సకాలంలో యూరియా వేస్తే పంట పండిద్ది, ఎప్పుడు పడితే అప్పుడు యూరియా వేస్తే పండదు కదా. యూరియానే మళ్ళీ 800 రూపాయలు వాడకం తగ్గిస్తే 800 వరకు బస్తాకి ఇస్తాం. నేను తరచూ ఐటీ గురించి మాట్లాడుతున్నాను అందరూ అనుకుంటారు, కానీ నేను చేసిన పనులన్నీ రైతులకు ఉపయోగపడేవే. నువ్వు రైతులకు ఉపయోగపడేయా? ఎంత బూతు మాట అసెంబ్లీలో. రైతులకు ఉపయోగపడే పని ఒక్కటన్నా నీ జీవితంలో చేసావా? రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అంటే అవన్నీ కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి చేస్తుందే, కరెంట్ రాదని చెప్పినటువంటి వ్యక్తివి. రైతులు విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి అని చెప్పి ఏదైతే బషీర్బాగ్ దగ్గర విద్యుత్ ఛార్జీలు తగ్గించమని చెప్పి నిరసన వ్యక్తం చేస్తే 3 రైతులను కాల్చి చంపావు. నువ్వు రైతులకి వ్యవసాయం గురించి వ్యవసాయం దండగా అన్నటువంటి ముఖ్యమంత్రివి. యూరియా అడిగితే పశువులు అన్నావు. నువ్వు యూరియా అందట్లేదని ఎవరైనా చెప్తే ఎవరైనా మాట్లాడినా వాళ్ళందరూ పశువులు అన్నావు. మామిడి రైతుల్ని రోహింగ్యాలు, బంగ్లాదేశీలు, సంఘ విద్రోహ శక్తులు అన్నారు. పొగాకు రైతులు సంఘ విద్రోహ శక్తులు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు రైతుల గురించి మాట్లాడిన మాటలు నిజంగా ఏ మనిషి కూడా ఎప్పుడు మాట్లాడండి. రాజకీయ నాయకుడు పక్కన పెట్టేద్దాం. ఏ మనిషి కూడా రైతుల గురించి మీరు చేసినటువంటి నీచమైనటువంటి వ్యాఖ్యలు, వ్యవసాయం గురించి మీరు మాట్లాడినటువంటి మాటలు ఏ మనిషి కూడా అట్లా మాట్లాడడం. మిర్చి రైతుల్ని, పొగాకు రైతుల్ని, లేదంటే అరటి రైతుల్ని, ఉల్లిపాయ రైతుల్ని, ఉల్లి రైతుల్ని అందరినీ అవహేళనగా మాట్లాడుతూ ప్రతిసారి ఇప్పుడు కూడా కేసులు పెట్టారు. మీరు ఏదైతే వాళ్ళు గిట్టుబాటు ధర లేదని చెప్పి ఆత్మహత్యాన్ని చేసుకున్న రైతుల మీద కేసులు పెట్టారు. ఇంక మీరు మాట్లాడితే ఎట్లా? నా రాజకీయ జీవితంలో ఎక్కువ సమయం పెట్టింది వ్యవసాయానికి సంబంధించిన దానిపైన అంటే వ్యవసాయం లాభసాటిగా తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నానంట. వైకాపా నేతలు నోరుందని ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు, ఎరువులు ఇవ్వడం లేదంటే బాధ్యత లేకుండా రైతులు రెచ్చగొడుతున్నారు, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు కూడా లైన్లో నిలబడ్డారు, రోజు నిలబడతా ఉన్నారు. ఏది అవాస్తవం? మాట్లాడటానికి మీకన్నా ఉండాలి చంద్రబాబు నాయుడు గారు.